దక్షిణ అడవుల్లో జంతువులను ఎత్తుకుపోవడం అనేది సాధారణం. చాలా వరకు ఈ దొంగతనాలు సేఠ్ కుమార్ చెప్పడం వల్లే జరుగుతాయి. కుమార్ అలా చాలా మంది మనుషులను పోషిస్తూ ఉన్నాడు, జంతువులను పట్టి తీసుకొచ్చేవాళ్లను. వాళ్లల్లో బీకు ఇంకా కాలియా కూడా ఒకరు. వాళ్ళిద్దరూ పాములను పట్టడంలో స్పెషలిస్టులు. అలా చూడు, అక్కడుంది నల్లనిది, దాన్ని పట్టుకో. పట్టుకున్నాను. వాళ్ళిద్దరూ కలిసి ఎన్ని పాములను పడతారు అంటే ఇప్పుడు వాళ్లకి పాము కాటేసినా కూడా ఏమీ కాదు. వాళ్ళిద్దరూ పాములతో ఆడుకుంటూ ఉంటారు. ఇలా చూడు, తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తుందో. కాని మన చేతికి చిక్కిన తర్వాత ఇది ఎలా తప్పించుకోగలదో. ఎప్పుడైతే భీకు ఇంకా కాలియా తమ బుట్టల్ని తీసుకుని కుమార్ దగ్గరికి వెళ్తారో అప్పుడు కుమార్ వాళ్లకి ప్రతి పాముకి 2000 రూపాయలు ఇచ్చేవాడు. ఇవాళ మేము 7 పాముల్ని పట్టుకున్నాం. అలాగా, చాలా సంతోషం. ఇదిగో మీ 14,000. అయ్యో, ఏంటి సేటు, కనీసం ఇప్పటికైనా ధరను పెంచండి, మేం కూడా సంతోషిస్తాం. మీకు నేను ఇస్తున్నది చాలా ఎక్కువ. ఈ మధ్య మార్కెట్ కూడా తగ్గిపోయింది కదా, మనకు ముందే ఆర్డర్లు వచ్చాయి కాబట్టి సరిపోయింది. సరేలేండి. ఒకరోజు సేటు కుమార్ దగ్గరికి ఒక విదేశీయుడు వస్తాడు. నాకు ఒక వింత పాము కావాలి, ఉందా? నా దగ్గర చాలా రకాల పాములున్నాయి. బ్లాక్ మాంబా, కోబ్రా. మీకు నచ్చిన పాముని మీరే సెలెక్ట్ చేసుకోండి. నాకు ఇలాంటివన్నీ అక్కర్లేదు. అయితే మరెలాంటిది కావాలి? నాకు ఎలాంటి పాము కావాలంటే దాని తల మీద మణి ఉండాలి. ఏంటి సార్, అటువంటి పాములు ఎక్కడ ఉంటాయి? తల మీద మణితో. అవన్నీ సినిమాల్లోనే చూపిస్తూ ఉంటారు. పాము అది మణితో. ఇవన్నీ కథల్లోనే ఉంటాయి. లేదు లేదు, నేను నా కళ్ళరా చూశాను. సరిగ్గా 10 ఏళ్ల క్రితం నేను ఈ అడవికి నా స్నేహితులతో వచ్చాను. అప్పుడు మేమందరం 2 పాములను ఎదుర్కొన్నాం. ఒక పాము తల మీద మణి ఉంది. ఆ పాము మాకు ఏమాత్రం హాని చెయ్యలేదు. కాని నాకు ఇవాళ కూడా ఆ పాము గుర్తుంది, దాని బుస శబ్దం కూడా. కానీ అటువంటి పాము కోసం మేమెక్కడ వెతకాలి? ఆ చోటు నాకు గుర్తుంది. నువ్వు నీ మనుషులతో నాతో రా, నేను నీకు ఆ చోటు చూపిస్తాను. ఆ తర్వాత మీరు ఆ పాముని పట్టుకోవచ్చు. అదంతా బాగానే ఉంది, కానీ ఆ పామును పట్టుకోవడం వల్ల మాకేంటి లాభం? నేను మీకు ఆ పాముకి 10 లక్షలు ఇస్తాను. ఒక పాముకి 10 లక్షల రూపాయలు. అది వినగానే కుమార్ వెంటనే సిద్ధపడతాడు. కుమార్ కాలియాకి ఫోన్ చేస్తాడు. ఒక పెద్ద ఆర్డర్. ఒక పాము తల మీద మణితో ఉంటుంది. ఆ పాముని మీరు పట్టుకున్నారంటే నేను మీకు 5 లక్షల రూపాయలిస్తాను. సరేనా? 5 లక్షలు. అటువంటి పాము ఏదైనా ఉందంటే మేం తప్పకుండా పట్టుకుంటాం. 5 లక్షలు వినగానే కుమార్ ఇంకా కాలియా ఇద్దరూ ఆశ్చర్యపోతారు. వాళ్ళు కుమార్ కి డీల్ ఫైనల్ అని చెప్పేస్తారు. కాసేపటి తర్వాత కాలియా ఇంకా భీకు కుమార్ అడ్డాకి వెళ్తారు. ఆ తర్వాత ఆ విదేశీయుడు కుమార్ని అతని మనుషుల్ని అడవిలోకి తీసుకువెళ్తాడు. ఇదే ఆ చోటు. నేను ఆ పాముని ఇక్కడే చూశాను. అది మణి ఉన్న పాము. దాని తల మీద మణి ఉంది. కాలియా, బీకు, మీ ఇద్దరికి అర్థమయ్యే ఉంటుంది కదా మీరు ఏం చేయాలి అని? గుర్తుంది, మాకు చాలా బాగా అర్థమైంది. సార్, మీకు త్వరలోనే మీ పాము దక్కుతుంది. మీరు మీ డబ్బులు రెడీ చేసుకోండి, అంతే. సరే, మీరు డబ్బుల గురించి ఆలోచించకండి, నాకు ఆ పాము కావాలి అంతే. ఆ రోజు నుండి కాలియా ఇంకా భీకు ఇద్దరూ ఆ మణి ఉన్న పాము కోసం వెతకడం మొదలు పెడతారు. నీకు ఏమనిపిస్తుంది? అసలు మణి ఉన్న పాము ఉంటుందా? నాకేం తెలుసు, నేను సినిమాలో కూడా చాలా చూశాను అటువంటి పాములను, కాని జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఒకవేళ మనం ఇద్దరం ఆ పాముని పట్టుకుంటే అప్పుడు మనకి 5 లక్షలు వస్తాయి. అప్పుడు జీవితాంతం మనం పని చేయాల్సిన అవసరం ఉండదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ విదేశీ పాము కోసం అంత డబ్బు ఎందుకిస్తున్నాడు అని. కాని నాకెందుకు, నాకు కావాల్సింది డబ్బులు అంతే. ఆ విదేశీ పాముని ఏమైనా చేసుకొని మనకి డబ్బులిస్తే చాలు. అవును, మనం ఆ పాముని వెతికే ప్రయత్నం తప్పకుండా చేయాలి. 5 లక్షలతో మనిద్దరి జీవితం పూర్తిగా మారిపోతుంది. మనం పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు. నేను కూడా నా మాలతో కలిసి పెళ్లి చేసుకుని సుఖంగా జీవిస్తాను. నువ్వు నీ మాల. సరే, చేసుకో పెళ్లి. ఇప్పుడు ముందు పాముని వెతుకో, పాముని. లేదంటే మాలతో పెళ్లి కలలోనే జరుగుతుంది. ప్రతిరోజు రాత్రి కాలియా ఇంకా భీకు ఆ పాము కోసం వెతుకుతూ అడవి మొత్తం తిరుగుతూ ఉంటారు. చాలా రోజులు గడిచిపోయాయి. వాళ్ళిద్దరూ నిరాశ చెందుతారు. ఇప్పుడు నాకు నమ్మకం కలిగింది, అటువంటి పాము ఏదీ ఉండదు అని. చూడు,
ఇవాళ ఒక్కరోజు వెతికి చూద్దాం. ఏదైనా 5 లక్షలకి సంబంధించిన విషయం. లేదంటే సేటుకి మనం చెప్పేద్దాం అటువంటి పాము ఏమీ లేదు అని. ఇప్పుడు ఇంత కష్టపడ్డాం, ఇంకొక్క రాత్రి వెతికి చూద్దాం. సరే. అది పున్నమి చంద్రుడి రాత్రి. ఆకాశంలో పున్నమి చంద్రుడు కనిపిస్తుంటాడు. చందమామ వెలుతురులో బీకు ఇంకా కాలియా పాము కోసం వెతుకుతూ ఉంటారు. వాళ్ళిద్దరూ అలా వెతుకుతూ ఒక గుహ దగ్గరికి చేరుకున్నాక వాళ్ళకి అక్కడ లోపలి నుంచి వెలుతురు కనిపిస్తుంది. ఇక్కడ ఇంత వెలుగు ఎలా? లోపల ఎవరైనా ఉన్నారేమో. వేటగాడు కూడా ఇళ్ళొచ్చు. లేదు లేదు, ఏదో గందరగోళం ఉంది. ఎంత దట్టమైన అడవిలో, అది కూడా గుహలో వేటగాడు ఎందుకు ఉంటాడో? మరైతే ఇంకెవరై ఉంటారు? అది మనకి లోపలికి వెళ్ళాకే తెలుస్తుంది. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళాక ఆశ్చర్యపోతారు. అక్కడ ఒక పెద్ద పాము శివలింగం దగ్గర పడుకొని ఉంటుంది. ఆ పాము తల మీద నుంచి వెలుతురు వస్తూ ఉంటుంది. ఇదే ఆ పాము, మణి ఉన్నది. దాన్ని పట్టుకో. బీకు వెళ్లి ఆ పాముని పట్టుకోబోయేలోపే ఆ పాము కళ్ళు తెరిచి చూస్తుంది. అది వెంటనే బీకుని తోకతో చుట్టేస్తుంది. కాలియా తనకి సహాయం చేయడానికి వెళ్లబోతూ ఉండగా అటువైపు నుంచి బోలెడన్ని పాములు కాలియా వైపు రావడం మొదలుపెట్టాయి. తన ప్రాణాలను కాపాడుకోవడానికి కాలియా గుహలో నుంచి బయటికి పరిగెత్తుతాడు. పాములన్నీ కూడా కాలియా వెంట పడుతూ ఉంటాయి. కాలియా పరిగెత్తుతూ కుమార్ దగ్గరికి చేరుకుంటాడు. కుమార్ కూడా అడవిలోనే ఉంటాడు. అది ఆ పాము. ఏంటి, నీకు ఆ పాము కనిపించిందా? ఆ పాము బీకుని చంపేసింది. ఏంటి? కాలియా కుమార్కి జరిగిన విషయం అంతా చెప్తూ ఉంటాడు. అంతలో బోలెడన్ని పాములు వాళ్ల వైపు వస్తాయి. వెనక్కి చూడు, పాము! పరిగెత్తు కాలియా, ప్రాణాలు కాపాడుకో! కుమార్ ఇంకా కాలియా ఇద్దరూ ప్రాణాలు కాపాడుకోవడానికి అటూ ఇటూ పరిగెత్తుతూ ఉంటారు. అంతలో ఉన్నట్టుండి ఆ ఫారినర్ కనిపిస్తాడు. అతను తన జీపులో పాము కోసం వెతుకుతూ ఉంటాడు. కుమార్ ఇంకా కాలియా ఇద్దరూ అతని జీప్లోకి ఎక్కుతారు. యూటర్న్ తీసుకోండి, త్వరగా! ఎందుకో యూటర్న్ తీసుకోవయ్యా, లేకపోతే ఎవరం ప్రాణాలతో వెనక్కి వెళ్లలేమో. నీ డబ్బు కోసం ఆశపడితే మేం కూడా చనిపోతాము. ఫారినర్ తన బండిని వెనక్కి తిప్పేసరికి ఆ మణి ఉన్న పాము వాళ్లకి ఎదురుగా ఉంటుంది. ఆ పాముని చూడగానే ముగ్గురూ భయపడతారు. పాము తల మీద మణి మెరుస్తూ ఉంటుంది. ఆ మణిలో నుంచి బోలెడన్ని పాములు బయటికి వస్తాయి. పాములన్నీ జీప్ని చుట్టుముడతాయి. ఈ పాము మనల్ని వదలదు. మనం స్వయంగా మన చావును ఆహ్వానించాం. అలా చూడండి, నా మణి. వెళ్ళండి, ఆ పాముని పట్టుకోండి. అరే చూడు విదేశీ, అది మణి కాదు, అది మన చావు. నీకు నీ చావు కనిపించడం లేదా? ఐ వాంట్ దట్ మనీ. నేను 20 లక్షలు ఇస్తాను. నాకు నీ డబ్బులు అవసరం లేదు. ఇక్కడ మా ఎదురుగా చావు ఉంది, చావు. అప్పటికే పాములన్నీ జీప్ని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టేస్తాయి. మణి ఉన్న పాము జీపు మీదకి గెంతుతుంది. అది బుసలు కొడుతూ జీపులో ఉన్న వాళ్లని ఒక్కొక్కరిగా కాటు వేసి చంపేస్తుంది. ముగ్గురూ చనిపోయిన తరువాత పాములన్నీ ఆ మణిలోకి కలిసిపోతాయి. మణి ఉన్న పాము తిరిగి గుహలోకి వెళ్లిపోతుంది. ఏ వ్యక్తికైతే మణి ఉన్న పాము గురించి తెలుస్తుందో అతను చనిపోవడం ఖాయం. మణి ఉన్న పాము ఒక రహస్యంగానే ఉంటుంది.